హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముల్లపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి విచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఇటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనం క్లుప్తంగా మన ముల్లపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 2025 సంవత్సరంకి గాను ఈ మాస రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ నేను చెప్తున్నాను. ఈ యొక్క కుంభరాశి వారందరికీ కూడా చాలా కఠినమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఏలినాటి మధ్యస్థంలో ఉన్నాం కాబట్టి కొంచెం దంచుడు ఎక్కువగా ఉంటుంది. చింతాత అన్నట్టుగా చక్కగా కుంభరాశి వారికి ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే మీకు ఫిబ్రవరి నెల ఇంకా దగ్గరికి వచ్చేసింది కాబట్టి మార్చి 29కి, కాబట్టి కస్ప పీరియడ్లో మీరు ఉన్నారు కాబట్టి ఈ సంధికాలంలో మీరు అనుకున్నవి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మనసు కొంత విచారంగా ఉన్నప్పటికీ కూడా పనులు లేనటువంటి వాళ్ళకి పనులు దొరుకుతాయి, జతబచ్చాలు లేనటువంటి వాళ్ళకి జతబచ్చాలు దొరుకుతాయి, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ దొరుకుతాయి. ఏదైనా మరి అనేకమైనటువంటి లెసన్స్ మీకు నేర్పించడం అనేటటువంటిది జరుగుతాయి. అప్పులు కావాలి అని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈ గతంలో అప్పులు దొరకనటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అప్పులు దొరుకుతాయి. మరి మీరే 10 మందికి అప్పులు ఇచ్చేటటువంటి స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. చిట్టిపాటల వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారంలో మీకు గతంలో లాస్ వచ్చినప్పటికీ కూడా అవన్నీ తిరిగి మీరు మళ్ళీ పూడ్చుకోగలుగుతారు. పిల్లల దగ్గర నుంచి అమితమైనటువంటి సంతోషాన్ని మీరు పొందుతారు వాళ్ళ అభివృద్ధిని చూసి. మరి మీ పిల్లలకి మీ చేతులతో పెళ్లిళ్ళు చేస్తారు. కాకపోతే కోడలు మాత్రం మీ అబ్బాయిని ఏడిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక వెరతి ఉండాలన్నమాట. ఎందుకని ఏలినాటి శని. కాబట్టి ఈ ఏలినాటి శనిలో ఏదో ఒక లోపం అనేటటువంటిది ఉండాలి. ఎవరో ఒకళ్ళ వల్ల కాస్త మనశ్శాంతి లోపం అనేటటువంటిది జరగాలి. కాబట్టి ఈ ఏలినాటి శనిలో మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. కుంభరాశి వారు దురుసుగా మాట్లాడడానికి, కఠినంగా మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మగాళ్ళు కొంచెం తాగుడు హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు కొంచెం డోస్ పెంచుతారు. కాబట్టి అటువంటి వాళ్ళకి కొంచెం మీరు నియంత్రించుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు తాగుడు అలవాటు ఉన్న ఫ్రెండ్స్ కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మన యొక్క కర్మలను బట్టి మనం సరి చేసుకుంటూ ఉండాలి మన జాతకాలని. కాబట్టి పిల్లల దగ్గరికి వచ్చేసరికి చక్కటి అమితమైనటువంటి సంతోషాన్ని కలుగుతారు. అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన విద్యార్థులు చదువులో వెనకబడిపోతారు. ఒకటికి 2-3 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే బంగారాన్ని మీ చేతులతో కనుక ఎవరికైనా కనుక ఇచ్చినట్లయితే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి మీ గర్ల్ ఫ్రెండ్స్ అని అడుగుతున్నారనో లేకపోతే ఏమన్నారనో మీరు ఇచ్చినట్లయితే దానికి లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో కుంభరాశి వారు విజయం సాధిస్తారు. అలాగే వివాహం వరకు వెళ్తుంది. మరి ఇటువంటి వాళ్ళంతా కూడా మీ తల్లిదండ్రులకి చెప్పి మీ నాన్నగారికి ఎక్కువ అనుభవం ఉంటుంది కాబట్టి ప్రేమలో తప్పకుండా మీ ఫాదర్ యొక్క సలహాలను బట్టి మీరు నడుచుకోవాలి. లేకపోతే నష్టపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి సాధనా మార్గానికి ఇది చాలా ఎక్కువ సమయం, మంచి సమయం. కాబట్టి వీలున్నంత వరకు కూడా మనుషులతో రిలేషన్స్ పెట్టుకోకుండా ఈ రాశి వారు చక్కగా సాధనకి ఎక్కువ జపానికి, తపానికి మనం కనెక్ట్ చేసినట్లయితే ఫిబ్రవరి నెల అత్యద్భుతంగా ఉండబోతుంది. స్త్రీలకు కాస్త మనశ్శాంతి అనేటటువంటి కనబడుతుంది. ఇక అష్టమ కేతు నడుస్తున్నాడు కాబట్టి సూసైడ్ చేసుకోవాలి అనే ఇంత విధంగా డిప్రెషన్ మీకు వస్తూ ఉంటుంది. అటువంటి డిప్రెషన్ నుంచి మీరు బయటపడడానికి మీరు ఎక్కువ మందితో కలవడము, లేకపోతే మిగతా వాళ్ళందరితో మాట్లాడటము, ఇలాగ ఒంటరిగా ఉండకుండా మీరు చేసుకోవడం ద్వారా ఈ యొక్క దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోపాము ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలు కానీ, చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలను కనుక మీరు దానం చేసుకున్నట్లయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే సోమవారం నాడు అలాగే మరి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోపాము నల్లని వస్త్రాన్ని
పేద బ్రాహ్మణులకి మీకు దానం చేసుకోవాలి. మరి ఈ విధంగా మనం ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా మీకు జరుగుతుంది. అలాగే తొందరపడి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. దీనివల్ల బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి. సా అని పేరు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మీరే ఎలిగేషన్స్ సృష్టిస్తారు, మళ్ళీ మీరే ఎలిగేషన్స్ నుంచి ప్లేట్ తిప్పేసి తప్పించుకుంటారు. ఇదంతా కూడా ఉదాహరణ. కాబట్టి తంత్ర జ్యోతిషం ప్రకారము మీకు కరివేపాకు చక్కగా గన్నేరు పువ్వులు వీటిని అన్నిటిని కూడా తీసుకుని మీరు శుభ్రంగా మీరు భగవంతుడి దగ్గర పెట్టుకుని తర్వాత తల కింద పెట్టుకుని వీటిని మందార ఆకు ఉంటుంది, మందార ఆకు, ఎర్ర మందార ఆకు, అది కూడా రేఖ మందార ఆకు, దాన్ని దేవుడి దగ్గర పెట్టి చక్కగా ఈ మూడు కూడా పచ్చడి చేసేసి వీటిని నూనెలో పెట్టుకుని నూనె మీరు తలకి రాసుకోండి. ఈ విధంగా మీకు ఈ శని అంతసేపు కూడా నూనె రాయడం వల్ల మీకు చక్కగా శని శాంతిస్తాడు. ఏ నడిచిన దోషం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. శుభమస్తు.